ప్రైజ్ లాడండి. నేను మీ ఆదర్ల రవి. బతుకు తెరువు కోసం బయటికెళ్ళిన మన క్రైస్తవులు ఇంకా శవాల పైన పేలాలు ఏరుకుంటానే ఉన్నారు. చాలా బాధాకరంగా ఉంది. ప్రవీణ్ అన్న పేరుని అడ్డు పెట్టుకొని ఇంకా వీడియోలు చేసుకుంటూ సిగ్గనిపిత్తలేదా మీ అందరికీ? చాలా బాధగా అనిపిస్తుంది మీ వీడియోలు చూస్తా ఉంటే. హ్మ్. ప్రవీణ్ అన్న పేరు చెప్పుకొని, సచ్చినోని పేరు చెప్పుకొని ఇంకెంతకాలం బ్రతుకుతార్రా నాయన మీరంతా? ఆ! ఆయన పేరు చెప్పుకొని మీకు వీడియోలు ఏ కంటెంట్ లేదా మీకు వీడియోలు చేసుకోవడానికి? ఆ! ఎవడైనా ప్రవీణ్ అన్న కోసం పోరాడాడు, లేదు ప్రవీణ్ అన్న కోసం కష్టపడ్డాడు, లేదు ప్రవీణ్ అన్న కోసం ఎవడైనా బాగా ఎగబడి, తెగబడి ఆ! మొత్తం ఆ హత్య ఎలా బయటకొచ్చింది అనే విషయాల్ని బయటికి తీసుకొచ్చారు. ఇంత కష్టపడ్డారు అని చెప్పడానికి ఏ ఒక్కడు గూడా లేడు. యూట్యూబుల్లో ఒకటే థంబ్‌నెయిల్స్, ఒకటే థంబ్‌నెయిల్స్. ఏం థంబ్‌నెయిల్స్ పెడతా ఉన్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. వీడియోలు చేసుకోవడం కోసం క్రైస్తవ్యంలోకొచ్చారా? దేవుడే యూట్యూబ్ అయిపోయిందా? యేసుక్రీస్తే యూట్యూబ్ అయిపోయిందా? మీ బ్రతుకులు ఇంకా మార్చుకోరా? హ్మ్. యూట్యూబే వేదికగా ఎన్ని రోజులు బట్టో ప్రవీణ్, 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 ప్రవీణ్ ఇన్ని వీడియోలు పెట్టిర్రు. కొన్ని నాకు తెలిసి ఒక 1,00,00,000 వీడియోల పైన పెట్టుంటారు. ఒక 1,00,00,000 10,00,00,000 వీడియోలు పెట్టిర్రు. ఏం సుఖం వచ్చిందిరా? ఏమొచ్చిందిరా బాలరాజు అన్న సామెతలాగా ఏమొచ్చిందసలు మీరు వీడియోలు పెట్టడం మూలాన ఏమన్నా వచ్చిందా? ఎవడు స్వలాభం కోసం వాడు ఎవడు యూట్యూబ్ ఛానల్‌లో ప్రవీణ్ గారి గురించి మాట్లాడితే యూట్యూబ్ హల్చల్ అయితది. సబ్‌స్క్రైబర్‌లు పెరుగుతారు. ఇంతేనా? యూట్యూబ్‌లో మాట్లాడడం వల్ల ప్రవీణ్ అన్న లేసొచ్చాడా? ప్రవీణ్ అన్న సమస్య ఏమైనా పరిష్కారం అయిందా? ఒక్కొక్కడు ఏంట్రా మీరు పెట్టేది? ఏమన్నా మనిషికి కడుపుకి అన్నం తింటున్నారా? లేకపోతే సెప్టిక్ ట్యాంక్‌లో పేడ ఏమన్నా తింటున్నారా? అర్థమవుతుందా మీకేమైనా? ప్రవీణ్ అన్న, ప్రవీణ్ అన్న, ప్రవీణ్ అన్ననే. ప్రవీణ్ అన్న అందరికి ప్రవీణ్ అన్న. మీకు ప్రవీణ్ అన్న, నాకు ప్రవీణ్ అన్న. యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి పగడల్లా ప్రవీణ్ అన్న. ఆయన మరణ వార్త చాలా విషాదకరం. హ్మ్. ప్రతి ఒక్కడు థంబ్‌నెయిల్ ఆయన పేరు పెట్టుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా సంపాదించుకుంటా ఉన్నాడు. ఒకడేమో యూట్యూబ్ ప్రవీణ్ అన్న అనంగానే హల్చల్‌గా ఎవడేం చెప్తాడో అని ప్రజలు. ఎవడి నోట నుండెళ్ళి ఏం మాట వినబడుతుందో, ప్రవీణ్ అన్న ఎలా చనిపోయాడని ఖచ్చితమైన మాటలు ఎవరు తీసుకొస్తారా అని ప్రజలు కాపలాలు కాసుకొని చెవులు పెట్టారు. వాళ్ళ చెవులు మొత్తం ప్రవీణ్ అన్న ఎలా చనిపోయాడేమో ఎవరైనా ఆ మిస్టరీని ఆయన మరణించిన ఆ మిస్టరీని ఎవరైనా విడదీస్తారేమో, తేల్చి చెబుతారేమో అనేసి యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ చెవులు దగ్గరకు పెట్టుకొని వింటున్నారు. కోటి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. అట్లాంటోళ్ళకి మనం ఎట్లాంటి సందేశం అందించాలి? సమాజానికి, క్రైస్తవ్యానికి మనం ఎట్లాంటి సందేశాన్ని అందించాలి? ఒకడేమో థంబ్‌నెయిల్‌లో ప్రవీణ్ అన్న గురించి ప్రవీణ్ అన్న హత్య, ప్రవీణ్ అన్న హత్య దొరికిన దొంగలు అని థంబ్‌నెయిల్ పెడతాడు. పోనీ దొరికిన దొంగలు ఎవడో చూద్దాం అది నిజమేనా అనేసి ఆ వీడియో 24 నిమిషాలు, 25 నిమిషాలు ఒక్కొక్కడు గంటలు గంటలు వీడియోలు పెడితే పాపం వాళ్ళు కండ్లు వాపులొచ్చేటట్టు ప్రజలందరూ ఆ వీడియో మొత్తం చూస్తే అందులో చివరికి నీతి ఉండదు, జాతి ఉండదు, ఏది తాత్పర్యం ఉండదు, ఒక భావం కూడా ఉండదు. అందులో దొరికిన దొంగలు ఎవడో బయటపడ్డు. దొరికిన దొంగలు ఎవడయ్యా అంటే ఆ వీడియో ఎవడైతే చేశాడో వాడు వాడికి ఆపోజిట్ ఎవడున్నాడో వాని గురించి చేసిన వీడియో. అందులో ప్రవీణ్ అన్నని హత్య చేసిన వాడు ఎవ్వడూ ఉండడు. ఎందుకు అట్లాంటి వీడియోలు చేయడం? ఎందుకు మనుషుల టయాలను వేస్ట్ చేయడం? యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు పెట్టుకొని ఒక హల్చల్ అయిపోయే ఒక థంబ్‌నెయిల్ పెట్టి, ఒక ట్యాగ్‌లైన్ రాసి, ఒక టైటిల్ రాసి పెడితే ప్రజలు పిచ్చోళ్ళలాగా తమ టయాన్ని వేస్ట్ చేసుకొని మీ వీడియోలు చూస్తా ఉన్నారు. క్రైస్తవ్యంలో దేవుడి మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యండి. భయంకరమైన పిచ్చి మాటలకి కాదు, సొల్లు మాటలకి కాదు. మీ యూట్యూబ్ ఛానల్ డెవలప్ కావడం కోసం, మీ యూట్యూబ్ ఛానల్‌లో సబ్‌స్క్రైబర్లు పెరగడం కోసం, వ్యూస్ పెరగడం కోసం, అందులో వచ్చే పైసల ఆదాయాల కోసం ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయకండి. మనుషుల యొక్క వాళ్ళ మానవ స్వభావాన్ని మార్చకండి. మృగాలుగా తయారు చేయకండి.
ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వింటున్నారు. ప్రవీణ్ అన్న మాటలు విందాం, ఎవరైనా మిస్టరీని విడదీస్తారేమో అని. ఒకడేమో ప్రవీణ్ అన్న హత్య దొరికిన దొంగలను పెడతాడు. మరొకడొచ్చేసి ప్రవీణ్ అన్న హత్యకు సంబంధించిన ఆధారాలు ఇవిగో అంటాడు. అట్టికాయ మొత్తం తొక్క ఒలిసి నోట్లో పెట్టినట్టే చెప్తాడు వాడు. ఆ థంబ్‌నెయిల్ అలాగే ఉంటుంది. తీరా వీడియో అర్ధగంట ఉన్నా, గంటున్నా, 2 గంటలున్నా, గంటన్నర ఉన్న వీడియో మొత్తం చూస్తే అందులో ఒక్క ఆధారం కూడా ఉండదండి. మొత్తం సొల్లు పురాణం తప్ప ఏమి ఉండదు. దానివల్ల చూసే వాళ్ళకు ప్రయోజనం ఏమీ ఉండదు. టైం బొక్క, టైం వేస్ట్. ఆ కాసేపు ప్రార్థన చేసుకోవడానికో, ఆ కాసేపు వాక్యం చదువుకోవడానికో, ఆ కాసేపు దేవుని పాటలు పాడుకోవడానికో మీరు కేటాయిస్తే చాలా బాగుంటుంది. మీ సమయం చాలా సేవ్ అవుతుంది. దయచేసి ప్రవీణ్ అన్న పేరు చెప్తూ ఇదిగో వీడిన మిస్టరీ అన్నాడు అనుకో ఎవడైనా, వీడియోలు చూడకండి. ఎందుకు చూసేది? ఇంకొకడేమో ప్రవీణ్ అన్నను చంపింది వీరే, ఆధారాలతో బయట పెట్టిన ఫలానా ఎల్లిగాడు, ఫలానా మల్లిగాడు, ఫలానా పుల్లిగాడు అంటాడు. ఏ పుల్లయ్య పెట్టలేదు బయట, ఏ మల్లయ్య పెట్టలేదు బయట, ఏ ఎల్లయ్య పెట్టలేదు బయట. ప్రవీణ్ అన్న చనిపోయి ఎన్ని రోజులు అవుతుందండి? ఎవడైనా ఇది నిజం అని నిర్ధారణ చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా? మరి అలా నిర్ధారణ చేయలేనప్పుడు, అటువంటి ఆధారాలు లేనప్పుడు, పట్టుకోనప్పుడు ప్రవీణ్ అన్నను చంపింది వీరే, ఆధారాలతో బయట పెట్టిన ఫలానా ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య అని ఎందుకు చెప్తా ఉన్నారు? యూట్యూబే వేదిక, తమ యూట్యూబ్ని డెవలప్ చేసుకోవడం కోసం, లాభార్జన కోసం చేసే పిచ్చి పిచ్చి వేషాలు ఇవన్నీ. వీటిని మీరు తప్పకుండా గమనించాలి. ప్రవీణ్ అన్న మిస్టరీ వీడాలి అని అంటే మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా అది వీడుతుంది. ఎవడెవడో ఇదిగో ఆధారాలు, ఇదిగో హత్యకు సంబంధించిన ఆధారాలు, ఇదిగో దొరికిన దొంగలు అని అంటే మీరు నమ్మకండి. ఇంకొకడు ఏం పెడతాడు? ప్రవీణ్ అన్న మరణం వెనక దాగి ఉన్న పచ్చి నిజాలు అంటాడు. పచ్చి నిజాలేందో, ఎండిపోయిన నిజాలేందో ఏ ఉండవు. అందులో పచ్చి నిజాలు ఉండవు, ఎండిపోయిన నిజాలు ఉండవు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని ఈ విషయాలకు మీరు వ్యతిరేకంగా ఉండాలి. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అలాగని ప్రవీణ్ అన్న కోసం ఎవరైతే కష్టపడతా ఉన్నారో వాళ్ళని నేను తప్పుగా భావించట్లేదు. నేను ప్రవీణ్ అన్న కోసం కష్టపడుతున్నాను అని చెబుతూ తమ స్వలాభం కోసం, తమ లాభార్జనకు ఎగబడిపోతూ పాకిపోతున్నటువంటి చాలామంది యూట్యూబర్లకు, నేను క్రైస్తవ ఉద్యమకారునంటూ ముందుకొచ్చి క్రైస్తవ్యం కోసం పోరాడుతున్నానని చెప్తున్నటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నటువంటి వారందరికీ ఇదే నా హెచ్చరిక. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు, పిచ్చి ఆలోచనలకు ప్రలోభం పెట్టొద్దని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రవీణ్ అన్న కుటుంబానికి పొంచి ఉన్న ప్రమాదం అంటాడు ఇంకోడు. ప్రవీణ్ అన్న కుటుంబానికి ఎప్పటి నుంచో పొంచి ఉంది ప్రమాదం. పొంచి ఉంది కాబట్టే ప్రవీణ్ అన్నకు ప్రమాదం జరిగిందని మనం అందరం విశ్వసిస్తా ఉన్నాం. ఇవిగో ఆధారాలు, ఇవిగో హత్యలు, దాగి ఉన్న నిజం, ఏం పేర్లు, దొరికిన దొంగలు, ఆధారాలతో బయట పెట్టిన పలానా ఎల్లయ్య, పుల్లయ్య, ఇగో వీరే చంపిన వాళ్ళు, ఇగో పచ్చి నిజాలు, ఆధారాలు ఇవేనట, పొంచి ఉన్న ప్రమాదం, దాగి ఉన్న ప్రమాదం. ఈ డైలాగులన్నీ థంబ్‌నెయిల్‌లో రాసి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. దయచేసి ఇటువంటి వాటికి పాల్పడొద్దు. ప్రవీణ్ అన్న వీడియోలు చేస్తే మర్యాదగా చేయండి, పద్ధతిగా చేయండి, క్రమబద్ధీకరణలో చేయండి. పిచ్చి పిచ్చిగా చేయకూడదని తెలియజేస్తూ నేను మీ ఆదిల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.